పోయిన వీక్ ఏం స్టోరీ చెప్పినా మీకు? పోయిన వీక్ బంధకాల నుంచి వెళ్ళి విడిపిస్తారని చెప్పినా కదా, చెప్పినా చెప్పలేదా? ఇవాళ ఏ స్టోరీ చెప్పబోతున్నామంటే, మనం ఎవరి మీద ఆధారపడి ఉంటాం? వినబడతలేదు గట్టిగా. మనం యేసయ్య మీద ఆధారపడి ఉంటాం. ఒకవేళ యేసయ్య మన కవచం లెక్కుంటే మనం దేన్నైనా సాధించగలం. ఎస్ సార్ నువ్వా? మనం ఒక యాక్టివిటీ చేసి చూద్దాం. నేనేం చెప్పినా ఇప్పుడు, యేసయ్య పైన ఆధారపడి ఉంటాం. యేసయ్య మనకు ఒక కవచం లెక్కుంటే మనం ఏం చేయగలుగుతాం? దేన్నైనా సాధించగలుగుతాం. యాక్టివిటీ అంటే ఎంత ఇష్టం? యాక్టివిటీ మనం అంతా ఒక యాక్టివిటీ చేద్దామా? సరే, 1 2 3. పిల్లలు ఇక్కడ మీకు ఏమేమి కనిపిస్తున్నాయి? నిమ్మలం ఏమేమి కనబడుతున్నాయి? ఇంకా లెమన్ కాదు, ఇది ఆరెంజ్. ఇంకా చాక్లెట్స్. ఇంకా ఇది స్పూన్ కాదు, నైఫ్ ఇది. ఇంకా ఓకే, కూర్చోండి. ఇప్పుడు ఇది ఉన్నదా? ఈ బాక్సేనా? ఇది వరల్డ్ అనుకుందాం. వరల్డ్ అంటే ఏంటి తెలుగులో? భూమి, ప్రపంచం అన్నీ. ఇదేంటిది? ప్రపంచం అనుకున్నాం. వాటర్ అవ్వబడుతున్నాయి. వాటర్ ఏంటిది అంటే, మన ప్రాబ్లమ్స్ ఉన్నాయా? మన ప్రాబ్లమ్స్ అన్నా, హెల్త్ ఇష్యూస్ అన్నా, ఇవన్నీ ఇవేంటి? వాటర్. మన ప్రాబ్లమ్స్ అన్నా, హెల్త్ ఇష్యూస్ అన్నా, ఇవన్నీ. ఇది ఏమని చెప్పినా? ఇది వల్ల అని చెప్పినా? ఇదేంటిది? ఇది ఎగ్. దీని పైన ఏమున్నది? దీన్ని ఏమంటారు? పైన దాన్ని లేయర్ అంటారా? లేయర్ ఉన్నప్పుడు ఎగ్ ఎట్లున్నది? స్ట్రాంగ్ ఉన్నది. ఒకవేళ లేయర్ మొత్తం పోయిందనుకో, ఇప్పుడు ఎట్లున్నది? ఇప్పుడు దీన్ని ఎగ్ అంటారా ఎవరన్నా? దీన్ని ఎగ్ అంటారా? దీన్ని ఏమంటారు? చుండింగ్ మంచుకున్నది. అది మంచుకున్నది. ఇది మంచుకున్నది. అప్పుడు ఇది లేయర్ ఉన్నది కదా, లేయర్ ఉన్నందుకు ఎగ్ మంచుకున్నది. ఇప్పుడు ఇదేంటి? ఇది ఆరెంజ్, నువ్వు, నేను, మనందరం. ఏంటిది? ఇది మనందరం. ఇప్పుడు మనము ఇవేమని చెప్పినా? ఇది ఆరెంజా? దీనిపైన లోపల మనం ఏమి తింటాం? పైన తింటాం, లోపల తింటామా? ఇప్పుడు దీన్ని దుమ్ము పట్టింది అనుకో, లోపల దానికి ఏమైనా అవుతుందా? లోపలిది తినడానికి మంచిగా ఉండాలంటే బయట స్ట్రాంగ్ ఉండాలి కదా. ఒకవేళ ఇది లేకుంటే దానికి వాల్యూ ఉంటుందా? ఇప్పుడు ఈ పైన లేయరు మన వేసే కవచం అని చెప్పినా కదా, ఆ కవచం పైన లేయర్ కవచం అని చెప్పినా, ఈ లేయర్. ఒకవేళ వేసే మన తోడున్నా అనుకో, ఇవేంటి? ప్రాబ్లమ్స్ అని చెప్పినా కదా. ఏమైతుంది? అది తేలింది. ఇది సాతాన్. ఏంటిది? సాతాన్. అదేంటిది? అది మనకేసే తోడున్నాడు, కవచం లెక్కున్నాడు కదా.
సాతాను ఒకవేళ మనం సంధించినాం అనుకో, సంధించిన అంటే ఏంటి? సాతానికి ఇష్టమైన పనులు ఏంటి? సాతాను ఒక్కసారి మనం సాతాన్ని సంధించినాం అనుకో, సాతాను ఏం చేస్తాడు? కట్ చేస్తాడు. ఒక్కసారి మనం సంధించినాం అనుకో సాతానుకో, ఇప్పుడు నువ్వు చెడ్డ మాటలు మాట్లాడినా ఇంకేంటి ఏంటి చెప్పండి, సాతానికి ఇష్టమైన పనులు ఏంటి? ఒక్కొక్కరు నువ్వులే సార్ చెప్పు. ఇండిసిప్లిన్ మాట్లాడితే ఒక లేయర్ పోతుంది. సాధారణ మనం సంధిస్తానం కదా, ఇట్లా పోతుంది. ఇంకా కూర్చో. నెక్స్ట్ అబద్ధాలు. ఇంకా నో ప్రేయర్. ఓకే. దొంగలించాను. ఓకే. ఇంకా సాధారణకి ఇష్టమైన పనులు నువ్వు ఒక్కసారి కూర్చో. ఇంకా బ్యాడ్ హ్యాబిట్స్. ఇంకా కొట్టడం. ఇంకా చెప్పు. తిట్టడం. ఇంకా ఓకే. ఓకే. ఇప్పుడు ఒక్క నిమిషం. ఇప్పుడు ఏసయ్య మనతో ఉన్నాడా? మన సాతానికి సంధించినాం కదా, సాతానికి మనం ప్లేస్ ఇచ్చినామా? సో ఇప్పుడు ఏం చేసిండు? మన మీద లేయర్ లేకుండా చేసిండు. ఎవరు చేసిండు? సాతాన్ని చేసిండు. ఇప్పుడు మనం, ఇది కూడా మనమే కదా. సాతానికి మనం సంధించినప్పుడు ఏమైతుంది? ఏమైంది? మునిగిపోయినాం. ఈ వాటర్ ఏమని చెప్పినా? ప్రాబ్లమ్స్ అని చెప్పిన. ఇప్పుడు ఏసయ్య మన కవచం లేకుండా మనం ఏం చేయగలుగుతామా? ఒకవేళ ఇప్పుడు మనం ఇట్లుండడానికి ఇష్టపడతామా, అట్లుండడానికి ఇష్టపడతామా? ఇట్లా. ఎందుకు? దేవుని కవచం మన పైన ఉంటే మనం దేనైనా సాధించగలం. ఒకవేళ దేవుని కవచం మన పైన లేకుండా మనం ఏం చేస్తాం? ఈ ప్రాబ్లమ్స్లో మునిగిపోవా? మరి మనకేం కావాలి? సరే, దేవుని కవచం కావాలి. ఇప్పుడు మీకు క్వశ్చన్ అన్న నీకు గిఫ్ట్ ఇస్తా. క్వశ్చన్ ఏంటిదంటే, ఇదేంటి? ఫ్రూట్ కదా. ఫ్రూట్ దేవుడు ఎన్నో రోజు చేసిండు? ఫ్రూట్ దేవుడు ఎన్నో రోజు చేసిండు? ఇప్పుడు 6 days ఉంటాయిగా. థర్డ్. కూర్చోండి. స్టోరీ అర్థమైందా మీకు? ఈ స్టోరీ నేమ్ ఏంటి చెప్పగలుగుతారా మీరు? చెప్పు. ఈ స్టోరీ నేమ్ చెప్పలేగా మీకు? ఇంత స్టోరీ నేమ్ చెప్పినా. స్టోరీ నేమ్ ఏంటి అంటే దేవుని కవచం. దేవుని కవచం. ఒకవేళ దేవుని కవచం మనం ఉంటే ఇలాంటి ప్రాబ్లమ్స్ మనం జయించగలుగుతాం. ఒకవేళ దేవుని కవచం మనం లేదనుకో, ఇట్లా ప్రాబ్లమ్స్లా ఇట్లా మునిగిపోతాం మనం. ఇప్పుడు నువ్వు ఎంత లేపినా, ఇప్పుడు నీకు సాధన సంధించినాం కదా, నువ్వు దేవుని కవచం లేకుంటే ఎంత చేసినా నువ్వు అట్నే ఉండవు. అది పైకి వస్తుందా? ఇది మన ఏసయ్య కదా, ఏసయ్య పట్టుకున్నాడుగా. ఇది చూడ ఎట్లా మనం ఎట్లుండాలి?